మన భాషను సుసంపన్నం చేసి సమాజ సంస్కృతిని పురోగతిని ఆ భాష సూచిస్తుంది. అలాంటి సమస్త రంగాల్లోనూ అమ్మ భాష వాడుకతో తెలుగు జాతి పరిపుష్టం కావాలని, అందుకు తెలుగు ఆధునిక విశ్వసనీయ నిఘంటువులను అందించాలని ఒక మహా నిఘంటువును నిర్మించి మన భాష యొక్క విశ్వరూపాన్ని చూపాలనేది ఆ రామోజీరావు గారి కళ. దశాబ్దాలుగా వారు దాని గురించి ఆలోచించారు. అది వాళ్ళు నెరవేరుతుంది. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఆ మాట చెప్పి ముగిస్తాను. అమ్మను, అమ్మ భాషను, పుట్టిన ఊరును, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, పాఠం చెప్పిన గురువును, ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదు అని చెప్పని. అమ్మ భాష కళ్ళద్దాలు లాంటిది కాదు. అమ్మ భాష కళ్ళ లాంటిది, కంటి చూపు లాంటిది. ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, రెబాన్ గ్లాసు పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు. అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు. నేను వారిని కోరేది ఏంటంటే, నేను రాజకీయమైన కోరికలు కోరను, ఎప్పుడు ఏ పని కూడా అడగను కూడా. మామూలు అయ్యా, పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి. మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఒక కాపీ వాళ్ళకి వేయండి. మన ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు, సార్ ఎందుకు అట్లా అంటున్నారు మీరు, ఒక కాపీ తెలుగులో వేస్తున్నారు కదా. భిక్ష అదేమన్నా. తెలుగుదేశం ఇది, తెలుగుదేశం పార్టీ కాదు, ప్రదేశం. తెలుగువారి మనం తెలుగులో సంప్రదించుకోవాలా, తెలుగులో పరిపాలించుకోవాలా, మాట్లాడుకోవాలా. అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా వరకు. ఇంకా తీసుకెళ్ళి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పని నేను వారిని కోరుతున్నాను. వారిద్దరు కూడా రామోజీరావు గారి అభిమానులే. ఆ అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ తెలుగు భాష ఒక మంచి పరికరం అని చెప్పని నేను కోరుతూ, తెలుగు భాషకు వారు మంచిగా ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. భాష పోతే మన శ్వాస పోయినట్టే. తెలుగు పోతే మన వెలుగు కనపడదు బయట. అందుకని దయచేసి తెలుగును అందరూ ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో అమ్మ భాషలోనే మాట్లాడండి. ఈ మమ్మీ డాడీ, ఈ బీడీ జాడీ కేడీ ఇది వదిలేయండి. వదిలేసి అమ్మా అంటే ఎంత ప్రేమ చెప్పండి. మమ్మీ అంటే బూతిలో నుంచి వస్తుంది, అమ్మ అంటే హృదయంలో నుంచి వస్తుంది. నేను అమ్మను కోల్పోయిన దురదృష్టవంతుని చిన్నప్పుడే, 13 నెలలకే. అమ్మ అంటే నాకు ఎంతో హృదయ ఆవేదన కలుగుతుందో నేను చెప్పలేను. అలాంటి అమ్మ తర్వాత మనం ప్రేమించాల్సింది అమ్మ భాషను. ఈ భాషను మనం అందరం కలిసి ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, ఒడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని ప్రోత్సహిస్తే అది కూడా ఒక మంచి నివాళి అవుతుంది రామోజీరావు గారికి అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పను. ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. ముందు మన భాషను నేర్చుకుందాం, తర్వాత పరాయి భాషలు పక్కన ఉన్నట్టే పొరుగు భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, మనకి ఎన్నో భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ వాటి రెండు గౌరవిద్దాం, నేర్చుకుందాం. తర్వాత అవసరం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ కూడా నేర్చుకుందాం తప్పనిసరిగా. ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ వాడు కావద్దు, ఇంగ్లీష్ నేర్చుకోండి. అదే నేను చెప్పేది సలహా. దాంతోపాటు మనం హిందీని కూడా నేర్చుకోవాలా. హిందీని వ్యతిరేకిస్తే అర్థం లేదు. దేశంలో మనం ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, రాష్ట్రం నుంచి దేశ స్థాయికి వెళ్ళాలంటే ఆ భాష కూడా నేర్చుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా భాషా విషయం వచ్చింది కాబట్టి మీకు మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి కుటుంబ సభ్యులు నన్ను పిలిచి ఈ మహా నిఘంటువుని ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించే నిఘంటువుని నా చేత విడుదల చేయించేందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు. నమస్కారం చేయండి. తెలుగు భాషకే ముచ్చటేసేటంత అద్భుతమైనటువంటి చమక్కులతో మాట్లాడిన మా వెంకయ్య నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఇప్పుడు it's now our privilege to invite the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, to please address the gathering.
గౌరవ భారత ఉపరాష్ట్రపతి పెద్దలు శ్రీ రాధాకృష్ణ గారు, గౌరవ గవర్నర్ తెలంగాణ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ పూర్వ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారు, మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ రమణ గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈనాడు గ్రూప్ ఎండి కిరణ్ గారు, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ, అవార్డు గ్రహీతలకు, రామోజీ కుటుంబ సభ్యులకు, రామోజీ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా నా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి నివాళులర్పిస్తాం. అందరం కూడా అర్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకొక పక్కన తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి, రామోజీ గ్రూపును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి ఆలోచన.